అసలు మీలాంటి గొప్పవాళ్ళు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం వేస్ట్ అమ్మా. అదే నిజమే, కానీ ఎందుకో ఆవిడ మాటని మర్చిపోలేకపోతున్నాను. మీలాంటి పలుసునోళ్ళు వాళ్ళకి వీళ్ళకి చెప్పడం తప్ప మీరేం చేయలేరులే. ఫోన్లో మాట్లాడిన ఆవిడెక్కడా? నేను ఎప్పుడొచ్చినా కనిపించడం లేదు. నువ్వు వస్తున్నావని భయం వేసి దాక్కుందేమోనక్క. అవునా? అలాంటిదేం లేదండి. ఆ విషయం జరిగిన తర్వాత తనే ఊరెళ్ళిపోయింది. ఆ జగదీశ్వరి గురించి నిజం మనకి తెలుసు, అమ్మ నాన్నలకి తెలియదు కదా. మనకి మన వాళ్ల సంతోషం ముఖ్యం కాబట్టి నీకే నిజాలు తెలియనట్టే నటించు. వెళ్ళు ప్లీజ్, లేక వెళ్ళు. తీసుకోండి. ఒట్టి మంచిళ్ళు ఎవరికి కావాలి? నేను మంచిళ్ళు తాగలే అమ్మా. అక్కడ పెట్టమ్మా. నా కోడల్ని చూసిన వెంటనే నా కోపం అంతా మాయమైపోయింది. భారతి, ఇది ప్రధానం చీర. దీంతో పెళ్లి పనులు మొదలు పెట్టడం మానవాయితీ. జాగ్రత్త అమ్మా, దాని ఖరీదు. భారతి, వస్తువు విలువ ఖరీదును బట్టి కాదు, ఇచ్చే మనసుని బట్టి ఉంటుంది. అందుకేనా నువ్వే స్వయంగా వెళ్ళి కొనుక్కొచ్చావు. మడత పడకుండా చూడండి అమ్మా. ఇలా సడన్ గా వచ్చి ఈ విషయం చెప్పి మీ కళల్లో సంతోషం చూడాలని మీకు చెప్పకుండా వచ్చాను. భలేవారే, చెప్పకుండా వచ్చినా చల్లని వార్త తెచ్చారు. అదే 10,000 అమ్మా. చిన్నప్పటి నుంచి వాడి మీద ప్రాణాలు పెట్టుకుని బతికింది నువ్వు. నువ్వు వద్దని చెప్పలేదా? మనం చెప్తే వినే పరిస్థితిలో ఉన్నారా వాళ్ళు? వాళ్ళుండరు, మనమే ఉంచాలి. వాడికేం తెలుసు, చిన్నపిల్లాడు. వాడిని ఏ స్కూల్లో చేర్పించాలో నువ్వే డిసైడ్ చేసావు. వాడిని ఏం చదివించాలో నువ్వే డిసైడ్ చేసావు. ఇప్పుడు కాపురం విషయం కూడా నువ్వే డిసైడ్ చేయి. వేరే కాపురం లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే విడాకులు ఇప్పిస్తానని చెప్పు. అప్పటికి మాట వినకపోతే ఓ మంచి లాయర్ని చూసి విడాకులు ఇప్పించు. అలాంటి కోడలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటున్నారు. నాకు ఉండాలనే ఉంది, కానీ అర్జెంటుగా వెళ్ళాలి. వస్తానండి. ఓకే అమ్మా, బాగా రెస్ట్ తీసుకో. అలాగే అత్తయ్య గారు, వస్తాను. పూర్వం ఏదైనా శుభకార్యం జరగబోయేటప్పుడు అది జరగడం ఇష్టం లేనప్పుడు పంచభూతాలు సిగ్నల్ ఇచ్చేవట. అలాగే ఇప్పుడు పంచభూతాల్లో ఒకటైన అగ్ని చీరని తగలబెట్టేస్తే అది అపశకునం అవుతుంది. ఏంటి వసుంధరా, ఏమైంది? ప్రధానం చేరండి.